నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ విషయాన్ని మనం గమనించాలంటే డెఫినెట్గా మనకి 4 ప్లానెట్స్ అనేవి 100% చాలా ఇంపార్టెంట్ అనమాట. గోచారంలో ఎప్పుడు కూడా శని, రాహుకేతువులు, గురువు గ్రహం ఈ 4 ప్లానెట్స్ ఎప్పుడు కూడా మేజర్ రోల్ పోషిస్తాయి గోచారంలో. అయితే మనం గోచార గ్రహాలు పరిశీలించేటప్పుడు ఇది ఎంతవరకు ఇదే జీవితంలో జరుగుతుందా ఈ సంవత్సరం అనే పాయింట్లో మీకు ఇది గోచారం అనేది ఒక డెలివరీ బాయ్ లెక్క అనమాట. డెలివరీ బాయ్ అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ఈ ప్లానెట్స్ ఫలితాలు ఇచ్చే దాంట్లో మనకున్న యోగాలు ఫలించడంలో ఇవి మనకంతా ప్రిపేర్ అయిపోయి, ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నాను, మనం ఒక ఆర్డర్ ఇచ్చాం, పిజ్జా కావచ్చు లేకపోతే ఎనీథింగ్, ఏదైనా మనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఈ ఆర్డర్ ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నాయి అంటే అది యోగం ఉంది మన దగ్గర, చార్ట్లో మన దగ్గర ఆ యోగం ఉంది, తినాలన్న కోరిక కలిగింది కాబట్టి మనం కాల్ చేసాం, అంటే బుక్ చేసుకున్నాం. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో వస్తున్నాడు డెలివరీ బాయ్. ఈ హాఫ్ అన్ అవర్ కాస్త 3/4 గంట అయింది లేదా గంట అయింది. మీకు కోపము, చికాకు రెండు వస్తాయి. ఈ రెండు వచ్చినందువల్ల ఏమవుతుంది? ఫస్ట్ మనకి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, మనకు వివేచన శక్తి కోల్పోతాం, మనలో ఉన్న కోపం బయట, అంటే అతను వచ్చిన తర్వాత అతను తిట్టడం అన్నా చేస్తాం, ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తాం. సో అది వ్యక్తపరచకుండా ఉండం కదా. అలాగే ఇప్పుడు మీకు గోచారంలో ఎప్పుడైనా సరే మీకు ఒక ఇల్లు కడదాం అనుకున్నారు, లోను శాంక్షన్ అయిన తర్వాత ఏదో డాక్యుమెంట్స్ ప్రాబ్లం అని మళ్ళీ వెనక్కి పంపించారు. సో ఒక సైన్ కరెక్షన్ ఉందండి, తర్వాత మాకు ఆ సైన్ చేసే వ్యక్తి సడన్గా ఊరికి వెళ్ళి ఉన్నాడు, ఒక వారం రోజుల తర్వాత వస్తాడు. సో ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ స్టాపింగ్స్ అనమాట. ఇలాంటివన్నీ జరిగేది అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకి లోను వచ్చేసింది, అన్నీ ఇంకా అయిపోయిందిరా అనుకునే దానికి లేదు కదా. అది జరగాలి అంటే డెఫినెట్గా ప్రాసెస్ జరగాలి, మన చేతికి రావాలి అని అంటే డెఫినెట్గా ఈ డెలివరీ బాయ్ బాగుండాలి. సో అందువల్ల నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఈ డెలివరీ అనే పాయింట్, ఈ గోచార గ్రహాలు మీ యొక్క యోగాల్ని డెలివరీ చేస్తాయి. సో ఇది కరెక్ట్గా డెలివరీ చేస్తున్నాయి అని అంటే మీ ఆ యోగం కంప్లీట్ అయినట్టే లెక్క, మీ జాతకంలో ఉన్న యోగం. అయితే మనకి గోచారంలో ముఖ్యంగా ఈ పాయింట్స్ ఏది, గురువు యొక్క దృష్టి, శని భగవానుడి యొక్క దృష్టి, వీళ్ళిద్దరి దృష్టి ఒక రాశి మీద పడుతుంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆ భావం మీకు మీ రాశి నుంచి ఏ భావం అవుతుందో లేదా మీ లగ్నం నుంచి ఏ భావం అవుతుందో ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు ఈ సంవత్సరం చూస్తారు అని అంటారు. సో మీకు మకర రాశి, మకర లగ్నం వాళ్ళు కూడా ఈ ఫలితాలు మనం చూసుకోవచ్చు. బేసిక్గా మనం మకర రాశి గురించి మాట్లాడుతున్నాము, బట్ అయినా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే ఈ మీకు 12వ భావం అయిన ధనుసు రాశిని శని తన యొక్క 10వ దృష్టితో చూస్తారు, గురువు తన 7వ దృష్టితో చూస్తారు. సో అందువల్ల గురువు ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ ఇస్తాడు, శని కర్మకారకుడు, వీళ్ళిద్దరూ కలిసి ఆ భావాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ 12వ భావం అంటే ఏంటి? ఫారిన్ కంట్రీసు, హాస్పిటల్సు, తర్వాత ఆశ్రమాలు, తర్వాత ఏదైనా ఒక తీర్థయాత్రలాగా చేసుకోవడం, లేదు మెడిటేషన్ సెంటర్సు, ఇవన్నీ కూడా మనకి కనిపెట్టచ్చు. అంటే ఈ సంవత్సరం మీరు ఒకటి ఫారిన్ ట్రిప్ అన్నా వెళ్ళే అవకాశాలు వస్తాయి, లేదు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి ఏదైనా ఒక ఒంటరితనాన్ని అనుభవించే ప్లేస్, అంటే కొంతమంది రిసార్ట్స్కి వెళ్తారు, కొంతమంది బాలి అటువంటి ప్లేసులకి వెళ్తుంటారు, ఇదైనా జరగచ్చు. ఒక ఖర్చు అనేది 100% ఊహించిన విధంగా ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇది కూడా కనిపిస్తుంది. అది శుభవ్యయమా లేకపోతే అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో చేసేసేనా అనేది మీ యొక్క దశ అంతర్దశానాదులను బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. అయితే బేసిక్గా ఈ పాయింట్ అయితే 100% ఈ సంవత్సరం జరుగుతుంది. కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, లేదు హాస్పిటల్ కట్టిస్తున్నారు అనుకోండి, అది మీ జాతకంలో డెఫినెట్గా మంచి యోగకారక దశ అంతర్దశ జరుగుతుంటే ఈ సంవత్సరం హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అనేది చెప్పచ్చు. లేదు మీరు ఎప్పుడైనా ఆశ్రమాన్ని ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, అది చేయొచ్చు. సో ఇట్లా మనకి అది ఏదైనా రిసార్ట్స్ గురించి మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చేయొచ్చు. అంటే ఆ భావంలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఇవి. నెగిటివ్ క్వాలిటీస్లో అంటే మనం ఊహించిన విధంగా ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది, లేదు హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ ఎక్కువ అవుతాయి, ఖచ్చితంగా ఒకసారైనా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయాల్సి వస్తుంది. ఈ విజిట్ చేయడం అనేది మీకు ఆరోగ్యం బాగలేకపోతేనా విజిట్ చేయొచ్చు, లేదు వేరే మీ బంధువులకి ఎవరికైనా బాగలేకపోతేనే విజిట్ చేసే పరిస్థితులు వస్తాయి, అంటే మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా సరే.
సో ఏదో ఒక రూపంలో ఆ ఎనర్జీ అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా చూస్తారు. అందరికీ వెళ్తుంటారు, ఎవరికొరు బాగా, కానీ కొంతమంది వెళ్ళరు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మకర రాశిలో ఒక వ్యక్తి ఫ్రెండు బాగా అతను నిబద్ధతతో కూడిన జీవితాన్ని గడుపుతాడు. అంటే ఉదయాన్నే లేయడం, వాకింగ్ చేయడం, డెఫినెట్గా ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ కరెక్ట్గా ఉండి డ్యూటీ బాగా చేస్తాడనమాట. అందువల్ల అతను బాగా లిఫ్ట్ అయ్యాడు ఏలినాటి. ప్లస్ అతను హాస్పిటల్కి వెళ్ళాల్సిందే కదా, మరి ఎవరి కోసం వెళ్ళాడు అని అంటే వాళ్ళ పెదమ్మ కోసం వెళ్ళారు. అంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి వచ్చారు. సో ఇతను హాస్పిటల్కి పాలవుతాడు అని చెప్పారు అంటే అతనికి జబ్బు వచ్చి వెళ్ళకపోవచ్చు, లేదు ఎవరినైనా చూడడానికి వెళ్ళొచ్చు. సో అందువల్ల ఆ ఎనర్జీని అయితే అతను చేయాల్సిందే. అది శాస్త్రం ఏం చెప్తుందంటే డెఫినెట్గా ఈ యొక్క అవకాశం ఉంది, హాస్పిటలైజేషన్ అవకాశం ఉంది అంటారు. అది వీళ్ళు అవ్వాల్సిన అవసరమేమీ లేదు. ఓకే. సో గురువు మీకు 6వ ఇంట్లోకి వస్తున్నారు. 6వ ఇంట్లోకి వచ్చినా కూడా అంటే మనకు అప్ టు 5th మే వరకు కూడా, మీకు మే ఎండింగ్ వరకు కూడా మీకు 5th హౌస్లోనే ఉంటారు. మంచి ఫేవరబుల్ ప్లేసే. బట్ 6వ ఇంట్లో రావడం అనేది అది కూడా ఫేవరబుల్ ప్లేసే అవుతుంది. ఎలా ఫేవరబుల్ ప్లేస్ అవుతుంది? తన యొక్క దృష్టి మీ యొక్క దశమ భావం మీద, మీ యొక్క 2వ ఇంటి మీద పడుతుంది. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. 10వ ఇంటిని చూస్తుంది కాబట్టి. సో 6వ ఇంట్లో కూర్చుంది కాబట్టి ఒక్కోసారి అప్పులు జనరేట్ చేసినా అప్పులు తీర్చే అవకాశాలు కూడా ఇవ్వచ్చు. మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఒకవేళ మిథునంలో కానీ, లేదు తులలో కానీ, లేదు కుంభంలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది మంచి ట్రాన్సిట్గా మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు మీకు మీనంలో కానీ లేదా వృషభంలో కానీ, శని యొక్క దృష్టి వృషభం మీద పడుతుంది కదా, సో లేదు ధనస్సులో కానీ ఉన్నట్లయితే, లేదు సప్తమ దృష్టి మీకు కన్య మీద పడుతుంది. సో అక్కడ కానీ ఉన్నట్లయితే కొంచెం స్లో అవుతుంది మీ ప్రాసెస్. ఎందుకంటే శని స్లో ప్లానెట్, ఫోకసింగ్ కొంచెం దానికి ఓర్పు కావాలి మనకి. మీ ప్రాజెక్ట్ అయితే 100% అవుతుంది, కానీ ఓర్పుగా అవసరం. ఆ దశ అంతర్దశానాదులు శని చూసే ప్లేస్లో ఉంటే డెఫినెట్గా. సో మనం ఈ విధంగా నిర్ణయించవలసి ఉంటుంది. రాహుకేతువుల్ని ఏ విధంగా నిర్ణయించాలి గోచారంలో అంటే, మీకు జరుగుతున్న ఇవి ఫేవరబుల్ చేస్తాయి, అన్ఫేవరబుల్ చేస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు గురువు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ ఫేవరబుల్ చేసే పొజిషన్స్ ఉన్నాయి. శని ఈ విధంగా ఉన్నప్పటికీ 3వ ఇంట్లో అంటే, శని రాశి నుంచి 3వ ఇంట్లో అంటే మంచి ఫలితాలు ఇస్తారని చెప్తారు. బట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా అంటే, ఇదిగో ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఒక్కోసారి ఆవేశంతో. సో తర్వాత ఈ రాహు ఏం చేస్తాడు, మీకు ఒకవేళ వక్రించిన గ్రహం కానీ కుంభంలో ఉన్నా, లేదు ఒకవేళ మిథునంలో ఉన్నా, లేదు ఒకవేళ తులలో ఉన్నా, ఆ దశ అంతర్దశానాదులు జరుగుతుంటే మీకు రాహు ఖచ్చితంగా యోగించే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మీకు ఒకవేళ కేతుకి కోణస్థితుల్లో కూడా వక్రించిన గ్రహాలు ఉన్నప్పటికీ మీకు ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే డెఫినెట్గా యోగించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏమీ లేవండి, నార్మల్ ప్లానెట్స్ ఉన్నాయి, మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఈ రాహుకేతువులు ఉన్న ప్లేస్లో ఉన్నారనుకోండి, అప్పుడు రాహు ఏం చేస్తాడు, డెఫినెట్గా మీకు ఆ దశలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తాడు. లేనిపోయింది ఇల్యూషన్ కదా రాహు అంటే. సో ఒక మాయ, ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా ఒక భయం, ఒక పక్కనేమో మంచి ఫ్యూచర్ కనిపిస్తుంటుంది, ఇది పెట్టేస్తే భయమా అని ఇట్లాంటి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తాడు రాహు ప్లానెట్. ఆశాజనకంగా కనిపిస్తుంటుంది, భయంగా ఉంటుంది. కేతు అలా కాదు, అంతటితో వదిలిచ్చేస్తాడు. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన నెగిటివిటీ ఏదన్నా ఉన్నా లేదు ఏదైనా సరే దాని లక్షణం ఏంటంటే మోక్షాన్ని ఇవ్వడం. సో 8th హౌస్లో వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకున్న దీర్ఘకాలిక రోగానికి మోక్షం ఇవ్వచ్చు. లేదు ఒకవేళ మీ ఫ్యామిలీ అంటే మీ భార్య యొక్క కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఎవరైనా బంధువులకి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళ యొక్క కర్మలకు అటెండ్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా వారసత్వ ఆస్తుల విషయాల్లో తేల్చేయడం, ఇంతటితో అయిపోయింది, ఈ ప్రాపర్టీ నీకు, ఈ ప్రాపర్టీ నాకు, ఇట్లా తేల్చేసే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో లేదా అది స్ట్రక్ అయ్యే అవకాశాలు కూడా, కేతు ఒక్కోసారి స్ట్రక్ చేస్తాడు. అంటే ఒక స్ట్రక్ చేసి దాన్ని అంతటితో విభజించేస్తాడనమాట. సో ఇదంతా కేతు చేసే పని కాబట్టి 8th హౌస్లో అనేది వారసత్వ ఆస్తులు ఇస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఈ వారసత్వ ఆస్తుల విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. మకర రాశి ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే మే తర్వాత గురువు అంటే రాహు కేతువులు ఎప్పుడైతే మీకు అన్ఫేవరబుల్ ప్లేసెస్లోకి వస్తున్నారో అక్కడి నుంచి మీరు మీ యొక్క దశ అంతర్దశానాదుల మీద గట్టిగా ఫోకసింగ్ ఉండాలి. నిజంగా నేను చెప్పినట్టు ఈ ప్లేసుల్లో మీ దశ అంతర్దశానాదులు ఉంటే అప్పుడు మీరు కరెక్ట్గా దాని తగ్గ రెమెడీస్ పాటించాల్సి ఉంటుంది.
సో గోచారాన్ని ఎప్పుడు కూడా దశ అంతర్దశ నాదులతో లింక్ చేసి చూడాల్సిందే. అదర్వైజ్ ఈ గోచారం అనేది మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా ఫుల్ ఎఫెక్ట్ ఇచ్చే పరిస్థితిలో కాదు. సో మకర రాశి వారికి ఇదండి 2025వ సంవత్సరం ఇవి జరగబోతున్నాయని చెప్పేదానికి ముఖ్యమైన విషయాలు. మీకు సహజంగా మీరు మంచి ఫలితాలు అనుభవించాలి, లేదు కరెక్ట్గా నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సార్ అని అంటే, జనరల్గా అది భూతత్వ రాశి. వాటరింగ్ ది ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ని ఖచ్చితంగా మీరు వాటరింగ్ చేయాలన్నమాట. ఖచ్చితంగా నీళ్ళు పోయడం చెట్లకి. ఏదైనా ఒక రావి చెట్టు కావచ్చు, లేకపోతే అంటే విశేషమైన దేవతా వృక్షాలకి వాటి చుట్టూ తిరగడం. సో భూమిని సారవంతం చేసే పనులు చేయడం, ఇవి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగ్గ పరిహారాలు. సో మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, సో ఇవన్నీ చేస్తుంటే మీ రాశి బలం కూడా పెరుగుతుంది డెఫినెట్గా. సో ఇదండి మకర రాశి వారికి ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం వచ్చే ఫలితాలు. నమస్కారం అండి, మీ రాజేష్.